తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా 2 రోజుల నుంచి చలి ఒక్కసారిగా పెరిగింది. అయితే మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని నెలాఖరుకు మళ్లీ పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చలికి తోడు చలిగాలులు కూడా వీస్తాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ తక్కువగా నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో 12.5 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్లో 12.8, పటాన్చెరులో 13.2, ఆదిలాబాద్లో 13.7, హకీంపేటలో 14.5, హనంకొండలో 15, దుండిగల్లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్లో 16.1, హైదరాబాద్లో 16.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 17, మహబూబ్ నగర్లో 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. చలి గాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా దుస్తులు, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.